వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. ఈరోజు రాష్ట్రంలోనే కాకుండా ఉభయ రాష్ట్రాలలో ప్రభుత్వ పాఠశాలలలో భోజనాలు వికటించి ఒకవైపు విద్యార్థులు తన తండ్రిదండ్రులకు కడుపుకోత మిగిలించి వెళ్ళే సమయంలోనే కార్పొరేట్ కళాశాలలు తన వద్ద తన పేగు తెంచుకొని పుట్టిన విద్యార్థులకు తన కన్న కొడుకులకు కూతుర్లకు తీసుకువెళ్ళి కార్పొరేట్ కళాశాలల్లో మంచి విద్య అందిస్తుంది. అక్కడ మంచి విద్యతో పాటు రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళు ఏదో ఎక్కడికో వెళ్తారు, ఎదుగుతారు అనుకుని ఆశపడి వారికి ఆశాపాశంగా మారిన ఈ వైనంపై ప్రభుత్వ కళాశాలలు ఇలా స్థితిలో ఉన్న సమయంలోనే కార్పొరేట్ కళాశాలలు విద్యార్థులకు ఎంత వేదనకు గురి చేస్తున్నారు, వారిపై ఎంత ఒత్తిడి తెస్తున్నారు. ఆ ఒత్తిడి భరించలేక తన తండ్రిదండ్రులకు కడుపుకోత విగిలించి కనరాని లోకానికి వెళ్ళిపోతున్న విద్యార్థులపై ఈరోజు దీనికి బాధ్యులెవరు? ప్రభుత్వాలా, కార్పొరేట్ కళాశాలలా, లేక ఎవరైతే తల్లిదండ్రులు తన బిడ్డలపై ఆశ పెంచుకొని ప్రభుత్వ కళాశాలలు కాకుండా కార్పొరేట్లో చేర్పించడానికి ప్రయత్నం చేస్తూ లక్షలాది రూపాయలు చెల్లించి వారికి సరియైన సదుపాయం కూడా లేని సమయాలలో వాళ్ళు విరక్తి చెంది ఒత్తిడికి గురి అయి చనిపోతున్న ఈ తరుణంలో ఈరోజు ఇద్దరు విద్యార్థులు, ఒక విద్యార్థిని అంటే తనిష్ నాయక్ అనే ఒకతను, ప్రగన్య అనే ఒక అమ్మాయి ఈరోజు చనిపోయింది. ఇంతకుముందు గతంలో చూశాం గిరీష్ అక్కడ ఒక విద్యార్థి, అలాగే వైభవ్, అలాగే వంశిక, అలాగే సాత్విక్, తేజస్వని, వైశాలి, భార్గవి, హరీష్ని, అశ్విని, శ్రీజ, ఇలా ఎంతోమంది చెప్పుకుంటూ పోతే వందలాది మంది ఉభయ రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఇప్పుడు అధికార మార్పిడి అయిన తర్వాత కూడా ఈ ప్రభుత్వ కళాశాలలు కాకుండా కార్పొరేట్ కళాశాలలు ఏదైతే విద్యార్థుల మీద విద్యా ఒత్తిడి పెంచుతున్నారో దాని ద్వారా ఎంతమంది చనిపోతున్నారో అది తెలపడానికి ఈరోజు మనం మాట్లాడుకునే సమయం ఆసన్నమైంది. మనం దాని మీద చర్చించవలసిన అవసరం ఉన్నది. ఆ చర్చించడంలో భాగంగానే ఈరోజు ఫోర్ సైజ్ టీవీ తన వంతు కర్తవ్యంగా ఈరోజు చర్చా కార్యక్రమం నిర్వహించింది. అందులో ప్రధానంగా ఈరోజు చూస్తే గిరీష్ కుమార్ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను విజయ్ కుమార్ గారితో మనతో మాట్లాడడానికి లైన్లో ఉన్నారు. విజయ్ కుమార్ గారు ఈరోజు ఎంతో ఈ పరిస్థితులలో మీతో మాట్లాడుతున్నందుకు మేము చాలా బాధపడుతున్నాము. అలాగే ఇప్పుడు మనకు బాధ తప్పదు, ఖచ్చితంగా మనం మాట్లాడి దీని విషయంలో మనం చర్చించవలసి అందే. అందుకోసం విజయ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే వంశిక తల్లి సుమలత గారు కూడా ఈరోజు మనతో ఉన్నారు మాట్లాడడానికి. అలాగే ఆనంద్ తండ్రి వైభవ్ గారు కూడా ఉన్నారు. అలాగే సైక్రాటిస్ట్ డాక్టర్ కేశవులు గారు కూడా మనతోటి ఈరోజు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. పీడిఎస్యు నేత అయిన ఆజాద్ కూడా మనతో మాట్లాడడానికి ఉన్నారు. అలాగే ఎస్ఎఫ్ఐ నేత అయిన స్టాలిన్ గారు కూడా మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఆనంద్ గారు వైభవ్ తండ్రి ఉన్నారో అతను ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి, వ్యవసాయ కూలి కాబట్టి అతను ఫీల్డ్లో ఉన్నాడు. ఒకవేళ కనుక వీడియోలో రాకపోతే నేను ఆడియోలో కూడా ఖచ్చితంగా మాట్లాడతాను. నా కొడుకు కోత కూసినందుకు నేను ఖచ్చితంగా మాట్లాడతాను చెప్పడం జరిగింది. ఈ విషయంపై ఫస్ట్ మనం ఒక్కసారి విజయ్ కుమార్ గారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. విజయ్ కుమార్ గారు చెప్పండి, మీ కన్న కొడుకు గిరీష్ గారు చనిపోయినాక ఇప్పటికి ఎంతో బాధ, మనకు ఈ బాధ సమయంలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారు? సార్, నేను ఇంకా చెప్పాలంటే 6 నెలలు అయింది నా కొడుకు చనిపోయి. మేము ఇంకా బాధ నుంచి రాలేదండి. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, కాలేజీలు ఏం చేస్తున్నాయి చెప్పాలంటే చాలా కష్టంగా ఉందండి. ఇప్పుడు మాట్లాడాలన్నా నాకు లేదు, కానీ ఈ మాట్లాడడం వల్ల ఏదైనా తల్లిదండ్రుల్లో కనువిప్పు ఏమైనా కలుగుద్దనే ఉద్దేశంతోనే మాట్లాడుతున్నానండి. కాలేజీ యాజమాన్యాలు చాలా చాలా వరస్ట్ గా బిహేవ్ చేస్తున్నాయండి. పిల్లడు చనిపోతే కనీసం రెస్పాన్సిబిలిటీ లేదు. ఏదో కాకి పిల్ల చనిపోయింది, కుక్క పిల్ల చనిపోయింది అన్నట్టు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదండి. ఏదైనా ఫైట్ చేద్దామంటే పోలీసుల దగ్గరికి వెళ్తే అయిపోయింది కదండి, ఏదో ఒకటి అంటున్నారు. ఏదో ఒకటి అంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. లాయర్ల దగ్గరికి వెళ్తే డబ్బులు ఇవ్వండి ఫైట్ చేస్తాం అంటున్నారు.
పెద్ద రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే అయిపోయింది ఏదో అయిపోయింది కదండి, నారాయణతో ఫైట్ చేయడం అంటే మీ వల్ల కాదంటున్నారు. 6 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నానండి, ఎక్కడా కూడా ఆ ఆ రిజల్ట్ వచ్చేలాగా ఏం కనిపించట్లేదండి. ఇక విసుగు వచ్చేస్తుందండి, తిరిగి తిరిగి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. నా కొడుకు చనిపోతే కనీసం కాలేజీ వాళ్ళు ఈ రోజు వరకు కూడా సరైన ఇంటికి వచ్చి ఆ తల్లికి సమాధానం చెప్పలేదు. చిల్డ్రన్స్ రైట్స్ ఆఫీసర్ వచ్చాడు, వస్తున్నాను మీ ఇంటికి వస్తున్నానని చెప్పి ఫోన్ చేశాడు. కనీసం మా ఇంటికి వచ్చి మా వర్షన్ తీసుకోకుండా కాలేజ్ వాళ్ళు వర్షన్ ఇచ్చారండి, ఆ వర్షన్ రాసేసానని చెప్తున్నానండి. ఆ వర్షన్ ఏంటంటే మాకు ఫోన్ చేశాడు మా పిల్లాడు సరిగా లేకపోతే మేము కాల్ చేసామండి మీకు అని చెప్పారు. ఒక్క కాల్ కూడా చేయలేదండి కాలేజీ వాళ్ళు. చనిపోయిన తర్వాత కూడా మా దగ్గరికి వచ్చి పలకరించిన వాళ్ళు లేరండి. 6 నెలలైంది. 6 నెలల్లో దాదాపుగా 8 మంది నుంచి 10 మంది చనిపోయారు సార్. అసలు సిస్టమ్ ని ఏం చేంజ్ చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ ఈ రోజు వరకు కూడా ఒక్క ఇది కూడా ఇవ్వలేదు. విద్యాశాఖ మంత్రి సంథింగ్ ఎవరో ఒక్కళ్ళు కూడా పట్టించుకున్న వాళ్ళు లేరు. న్యూస్ ఛానల్స్ ఒక్కళ్ళు కూడా దీన్ని, కనీసం ఇంతమంది పిల్లలు చనిపోతుంటే ఒక్కళ్ళు కూడా దండరు ఈ న్యూస్ ని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది. ఎన్టీవీ ఉంది, TV9 ఉంది, పెద్ద వాళ్ళు ఉన్నారండి. ఒక్కళ్ళు కూడా ఇలా జరుగుతుంది అని చెప్పి న్యూస్ ఇవ్వలేదు. చిన్న యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా ఉన్న వాళ్ళు చేయడమే తప్పితే సరైన న్యూస్ ఛానల్ ఎందుకు జరుగుతుంది? అసలు ఈ విద్యా వ్యవస్థలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి? అసలు ఇంటర్ విద్యార్థులు ఎంతమంది ఎందుకు చనిపోతున్నారని కొంచెం కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనిపించట్లేదండి. ఆనాడు మనం ప్రత్యేకంగా చూసాం విజయ్ కుమార్ గారు, ఎప్పుడైతే మన గిరీష్ గారు చనిపోయారో, గిరీష్ గారు చనిపోయిన తర్వాత మీరు ఆవేదన వ్యక్తం చేస్తే వాళ్ళు గేట్లు వేయడం జరిగింది. అక్కడ వారు వచ్చి మీ మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేసింది. అది కళ్ళారా చూసింది 4 Sides టీవీ. అందుకోసమే ఈరోజు స్పందించిన తర్వాత కూడా, గతంలో కూడా ఒకసారి నిర్మించినప్పుడు మీరు చాలా బాధలు ఉన్నారు. ఆనాడే మనం పెట్టాం. కాకపోతే ఏంటంటే అలా బాధలు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడలేకపోయారు. ఈరోజు వివరంగా ఆనాడు చెప్పిన ఏదైతే సంఘటన దాని విషయం చెప్పండి. అయితే మా బాబుని జాయిన్ చేసి 6 రోజులు అయిందండి. మేము 3వ రోజు వెళ్ళామండి. 3వ రోజు వెళ్తే బాబు కొంచెం హోమ్ సిక్ ఉంటాడని అనుకున్నాం, కానీ ఇలా జంప్ చేసే అంత ఉంటదా అనే ఉద్దేశంతో మేము కూడా ఒక్క 10 రోజులు చూడనానా లేకపోతే తీసుకొచ్చేస్తానని చెప్పామండి. తీరా 7వ రోజు రాత్రి 5వ ఫ్లోర్ లో ఉన్న పిల్లోడండి, 5వ ఫ్లోర్ నుంచి కిందకు వచ్చేదాకా వీళ్ళు ఏం సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు? గోడ దూకేదాకా ఏం చేశారు? కనీసం 1 రోజు పాటు నా కొడుకు కనిపించలేదండి. 24 గంటలు కాలేజీ కాంపౌండ్ లో ట్రాన్స్ఫారం పక్కన పడి ఉంటే పట్టించుకున్న నాదుడు లేడండి. నేను ఆ టైంలో ఛత్తీస్గఢ్ వెళ్ళాను. సో ఆ టైంలో నేను లేకపోవడం వల్ల నా భార్య వెళ్తే కనీసం సీసీ కెమెరాలు చెక్ చేయలేదు, ఏమి చేయకుండా మీ బాబు ఇంటికి వస్తాడండి, ఆ డబ్బులు అయిపోగానే చేతులు వస్తాడండి, దూకుతా ఉంటారండి అని చెప్పారండి. కాలేజీ వాళ్ళు గోడ దూకడం ఏంటండి? పిల్లలకి అలా ఛాన్స్ ఎందుకు ఇస్తున్నారండి? ఛాన్స్ ఇస్తామని చెప్తున్నారండి. అలా ఛాన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు కనీసం ఆ గోడ పైన 6 అడుగులు గోడ ఉంటే 6 అడుగులు గోడకి పైన 4 అడుగులు పైన కరెంటు తీగలు ఉన్నాయండి. కాలేజీ కాంపౌండ్ లో ట్రాన్స్ఫార్మర్ ఉందండి. అసలు ఎవరు లైసెన్స్ ఇచ్చారు ఆ కాలేజీకి? ఇంతవరకు కూడా ఆ కాలేజీ ఆ పరిసరాల్ని బాగు చేయించలేదు సార్. ఇంకెంతమందిని బలి తీసుకోవాలనుకుంటున్నారండి? ఓకే, అదే ఇదే విషయంపై మనం మాట్లాడడానికి డాక్టర్ కేశవులు గారు ఉన్నారు, సైకాట్రిస్ట్. డాక్టర్ కేశవులు గారు, ఈరోజు ఈయన పరిస్థితి చూస్తున్నాము. విజయ్ కుమార్ ఆవేదన కూడా చూసాం. ఈరోజు తన కళ్ళ తండ్రి తన పేగు తెలుసుకొని ఎవరైతే చనిపోయారో దాని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి దీన్ని యాజ్ ఎ సైకాట్రిస్ట్? అందరికీ నమస్కారం సార్, ఉన్న పెద్దలందరికీ. ఇంతవరకు మాట్లాడిన అతను ఒక తండ్రిగా అసలు మనం వినడానికి కూడా చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ ఆత్మహత్యల నిరోధక కమిటీగా కూడా మేము కొంతవరకు, అంటే నేను బిజీగా ఉన్నప్పటికీ కొంతవరకు కష్టపడ్డా కూడా ప్రభుత్వాల యొక్క చేయూత లేకపోవడం ఇక్కడ ముఖ్యంగా ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోవడం అనేది అది చివరి కోరికగా, ఒక మెథడ్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న కాలేజీలు ఏ ఒక్క కాలేజీ, నారాయణ, చైతన్య, మిగతా ఏ కాలేజీ కూడా
వసతికి ఉండడానికి చదువుకోవడానికి ఎలిజిబుల్ క్రైటీరియా కానే కాదు. నడి రోడ్డు మీద అంటే నగరంలో అంత పెద్ద విశ్వనగరం అని చెప్పుకుంటున్న నగరం లోపల అంత ఓపెన్ గా కనీసం గాలి కూడా చూడని ప్రాంతాలలో వేలాది మందిని ఉంచడం అనేది ఇట్సెల్ఫ్ అది ఒక క్రైము. ఆ ఒత్తిడికి కారణమైన ప్రధాన కారణాల్లో అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అక్కడ ఆ పిల్లల గురించి పట్టించుకునేవాడు ఉండడు, బాధపడుతున్నవాడు బాధపడవచ్చు, చదివేవాడు చదవచ్చు. వాళ్ళకు కావాల్సింది కాసుల కక్కుర్తి తప్ప వేరే దాని మీద ఏ మాత్రం పట్టించుకోరు. ఆ అబ్బాయి బాధగా ఉన్నప్పుడు ఏంటి అని చెప్పడానికి వినడానికి కూడా ఎవరు ఉండరు, పట్టించుకోవడానికి ఎవరు లేరు. ఆ అబ్బాయి గురించి చెప్పారు కదా, అతను 5వ ఫ్లోర్ నుంచి కిందికి వచ్చే వరకు అసలు ఏ ఒక్కరు కొద్దిగా ఒక 5 సెకండ్లు పట్టించుకున్నా అటువంటి వ్యక్తులను మనం కాపాడము అసాధ్యమేం కాదు. అంటే కాలేజీల నిర్లక్ష్యం ఎంత ఉందో ప్రభుత్వాల నిర్లక్ష్యం కూడా అంతే స్థాయిలో ఉంది. వాళ్ళు పట్టించుకోవట్లేదు. విచిత్రం ఏంటంటే ఈ భారతదేశంలో ప్రతి 40 నిమిషాలకు ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అంటే సగటున రోజుకు 35 నుంచి 37 మంది కేవలం విద్యార్థులు ఆత్మహత్య పాలిట బలవుతున్నారు. అంటే మనం 1995 నుంచి 2021 వరకు చూసుకుంటుంటే దేశంలో దాదాపుగా 2 లక్షల పైగా మంది విద్యార్థులు చనిపోయినప్పటికీ కూడా ఈ విద్యార్థుల ఆత్మహత్యలను ప్రభుత్వం ఒక సామాజిక సమస్యగా గుర్తించకపోవడం అతిపెద్ద తప్పు. వాళ్ళు ఇచ్చే కాసులకు ఒక కక్కుర్తి పడుతున్నారు. అతను సారి చెప్పారు కదా, మీరు నారాయణతో పెట్టుకోలేరు, చైతన్యతో పెట్టుకోలేరు. అవును, వాళ్ళకు డైరెక్ట్ గా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నత స్థానంలో ఉన్న ఆఫీసర్లైనా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండదండలు ఉన్నారు. వాళ్ళు ఇచ్చే కాసులకు వాళ్ళు ఇచ్చే చందాలకు మన పిల్లలు మాత్రం అమాయకంగా బలి కావడం చాలా చాలా బాధాకరం. తల్లిదండ్రుల పాత్ర కంటే కాలేజీ యొక్క పాత్రనే, కాలేజీ యొక్క హాస్టల్ యొక్క పాత్రనే చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రభుత్వాలు పట్టించుకోనంత వరకు ఈ ఆత్మహత్యల పరంపర సాగుతూనే ఉంటుంది. ఇవాళ ఇద్దరు చచ్చిపోయారు కదా, ఒక 4 రోజులు పేపర్లో చిన్న చిన్న పేపర్లు రావడము, ఆ తర్వాత వాళ్ళు ఇచ్చే అడ్వర్టైజ్లకు వాళ్ళు బెండి కావడము, అది సామాన్య విషయంగా మారిపోయింది. ఆత్మహత్యలు విద్యార్థులు కదా, మామూలే కదా అనే విషయం స్థాయికి వచ్చిందంటే మన యొక్క డెవలప్మెంట్, మనం ఇది ఒక పరాకాష్ఠగా చేరుకున్నది. హ్యూమానిటీలో పరాకాష్ఠ. ఇంత చండాలమైన దినము ఇటువంటి మనం ఈ స్థాయిలో చూస్తున్నామంటే చాలా బాధాకరము. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని మారినా, కాంగ్రెస్ వచ్చినా, బీఆర్ఎస్ ఉన్నా, ఇంకే పార్టీ వచ్చినా కూడా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. వాళ్ళ పిల్లలు ఎవరు చచ్చిపోలే తెలంగాణ ఉద్యమంలో. ఇప్పుడు స్కూల్లో కాలేజీలో కూడా ఎవరు చచ్చిపోతలేరు. అందుకే వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళ పిల్లలు ఎవరైనా చచ్చిపోయారా యాక్సిడెంట్ల తప్ప? అందుకే ప్రభుత్వాల నిర్లక్ష్యము 100% ఉంది. అలాగే పట్టించుకోవట్లేదు. కాలేజీ పర్మిషన్ ఎట్లా ఇస్తారండి? హాస్టల్ పర్మిషన్ ఇచ్చారా? వాటికి ఎంత స్పేస్ ఉండాలి, ఆటలాడుకోవడానికి ఎంత ఉండాలి, ఒక హాస్టల్లో వెంటిలేషన్ ఆక్సిజన్ రావడానికి కిటికీలు ఉన్నాయి, ఇవన్నీ ప్రొసీజర్ ఉంటుంది. వాటి అన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ అవసరమే లేదు. చాలా కాలేజీలకు అసలు పేరు ఒక దగ్గర ఉంటుంది, కాలేజీ ఒక దగ్గర ఉంటుంది. ఒకటే కాలేజీ ఒక పేరు ఉంటుంది, దాని మీద 4 బ్రాంచ్లు ఉంటాయి. ఎవడరా అంటే డిఎంఈ వాళ్ళకి లెవెల్ పోతే ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కు తన జీవిత కాలంలో వచ్చే జీతం కంటే ఈ కాలేజీ వాళ్ళు ఇచ్చే చందాలే కోట్లలో ఉంటున్నాయి. అందుకే వాళ్ళు ఉద్యోగాలు పోయినా పర్లేదు. నాకు ఒక కార్పొరేట్ అతను చెప్పాడు, సార్ ఏముంది సార్, వాడు సస్పెండ్ అయిపోతే ఆయన జీవితంలో ఇప్పుడు ఎంత రావాలో జీతము ప్లస్ ఆయనకు వచ్చే రిటైర్మెంట్ తర్వాత ఎంత వస్తున్నాయి, వాటి మొత్తానికి డబల్ ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళు తెగించి మాకు ఏ సహాయం చేయడానికైనా ముందుకు వస్తున్నారు. సరే, ఇదే విషయంపై పీడీఎస్ నాయకులుగా సోషల్ ఇష్యూ ఇదే విషయంపై పీడీఎస్ నాయకులైనటువంటి ఆజాద్ గారు మీరు చెప్పండి. ప్రస్తుతం ఏదైతే ఇంత పెద్ద పోరాటాలు చేస్తున్నప్పటికీ కార్పొరేట్ కాలేజీలలో ఎక్కడ కూడా మనం వారిని అదుపు చేయలేకపోతున్నామని ఒకటి చెప్తున్నారు. కేవలం కాసులకు వత్తాసు పడికి ప్రధాన పాత్ర పోషిస్తున్న టీవీలు కానివ్వండి, అలాగే పేపర్లు కానివ్వండి, వారిచ్చే యాడ్లకు కాసులకు కక్కుర్తి పని ఈ విషయాలను విస్మరించుతున్నారు. దీనికి సరైన స్పందిస్తలేరు అని చెప్తున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అయితే చెప్పండి సార్, ఊరికి ముందే మిలిటరీ పోలీసులు దించితే ఎవరు పోరాటం చేస్తారండి? అలాంటి వాళ్ళు వెళ్ళినా గానీ. అదే విషయంపై ఆజాద్ గారు పీడీఎస్ నాయకులైనటువంటి ఆజాద్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ నాయకులైనట్టు మీరు ఇప్పుడు దీని మీద ఒక కన్న తండ్రి బాధ విన్నారు, అలాగే డాక్టర్ కేశవులు గారు మాట చెప్పి ఉన్నారు. ఒక కార్పొరేట్ కాలేజీకి సంబంధించింది ఏమవుతుందండి, మీరు రిటైర్ అయినంత డబ్బులు మేము ఇచ్చేస్తామని చెప్తున్నారు. దీని విషయంపై మీరు ఆజాద్ గారు మీరేమంటారు?
సార్ ఇందాక మాట్లాడేటువంటి క్రమంలో ఒక కన్నతండ్రి బాధ విన్నాను. మీరు Yes. చెప్పినట్టుగానే డాక్టర్ కేశవ్ గారు మాట్లాడినటువంటిది కూడా 100% కరెక్ట్ అని చెప్పేసి నేను ఏకీభవిస్తా ఉన్నా. ఎందుకోసం అంటే ఈరోజు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు ఆత్మహత్యలకు నిలయాలుగా మారినాయని చెప్పేసి మేము ఎప్పుడు ఎవ్వరు చనిపోయినా కానీ ప్రతిసారి కూడా ఆ విద్యా సంస్థల ముందు ధర్నాలు చేయడము, ఆ విద్యా సంస్థల ముందు నిరసనలు తెలపడము, వీలైతే ఇందాక విజయన్న లాంటి వాళ్ళు తల్లిదండ్రులు కొంతమంది పేరెంట్స్ అందరూ కూడా కలిసి వచ్చేటువంటి వాళ్ళతో ఉంటే వాళ్ళతో కలిసి ధర్నాలు చేయడము, లేదు అని అంటే అక్కడ ఇంటర్మీడియట్ ఆఫీస్ ముందు ధర్నాలు చేయడము, లేదంటే స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు ధర్నాలు చేయడము, ఇలాంటివన్నీ కూడా పరంపర కొనసాగుతూ ఉన్నాయి. కానీ నిజంగా ఈ ప్రభుత్వానికి సోయి లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అంటా ఉన్నామనంటే నిజంగా ఇందాక సహా చెప్పినట్టు లెక్కలతో సహా చెప్పారు. దాదాపు 20 సంవత్సరాలు 2 దశాబ్దాలలో 2 లక్షల మంది విద్యార్థులు చనిపోవడం అని అంటే మామూలు విషయం కాదు. నేటి బాలలు రేపటి పౌరులు అని చెప్పి చెప్తున్నటువంటి విద్యార్థులు ఈరోజు శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలకు వస్తే వారు మళ్ళీ తిరిగి వస్తారా రారా అనేటువంటి ఆలోచనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉండాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. అలాంటి విద్యా సంస్థల్ని మనం కొనసాగించాలా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఎందుకంటే గతంలోనే కేసీఆర్ గారు చెప్పారు, తెలంగాణ రాష్ట్రం వస్తే ఆంధ్రాకు సంబంధించినటువంటి శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్ని పొలిమేర వరకు తన్నితరుముతాం, ఆంధ్ర విద్యా సంస్థలు ఇక్కడ ఉండకూడదు అని చెప్పారు. ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు 10 సంవత్సరాలు పాలించారు, తను ఏమి చేయలేకపోయిండు. మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఈ 2 విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కూడా మేము బహిరంగంగా ప్రభుత్వానికి సవాల్ చేస్తా ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరే ఇప్పుడు స్వయంగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి సరైనటువంటి అనుమతులు లేనటువంటి విద్యా సంస్థల్ని కుక్కకోలుగా ఇదే హైదరాబాద్ గడ్డ పైన ఉన్నాయి. ఇవి గతంలో హైదరాబాద్ నగరానికే పరిమితమైనవి, ఇప్పుడు జిల్లాలకు వచ్చినాయి. జిల్లాల నుంచి నియోజకవర్గ స్థాయిలో కూడా శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు పాకి విద్యార్థులందరినీ కూడా పీల్చిపిప్పేస్తా ఉన్నటువంటి పరిస్థితి వస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవి కేవలం ఇంతటితోనే ఆగలేదు, కేవలం విద్యార్థుల వరకే వచ్చినాయంటే ఆగలేదు. ఈ విద్యా సంస్థల వల్ల సామాన్య ఏదో పొట్టపోటీ కోసం పెట్టుకొని ఇతర నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి ఇచ్చేటువంటి విద్యా సంస్థలు కూడా వాటిని కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇవి కేవలం ర్యాంకులు మార్కుల కోసమే పాటిస్తా ఉన్నాయి కానీ ప్రభుత్వ నిబంధనలు ఎక్కడ కూడా పాటించట్లేదు. ఇలాంటి పరిస్థితులలో నిజంగా వీళ్ళకు ర్యాంకులు మాత్రమే కావాలి, వీళ్ళకు మార్కులు మాత్రమే కావాలి, కానీ విద్యార్థులకు సంబంధించినటువంటి మానసిక స్థితి ఎలా ఉంది, నిజంగా వీళ్ళు చదవగలిగేటువంటి పరిస్థితిలో ఉన్నారా, వీళ్ళకు నిజంగా ఏం అవసరం ఉన్నాయనేటువంటి విషయాలు తెలుసుకోకపోతా ఉన్నారు. తెలుసుకున్న విద్యార్థులకు కనీసం మాట్లాడేటువంటి స్వేచ్ఛ లేదు, కనీసం సౌకర్యాలు లేవు. అక్కడ సౌకర్యాల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటే అక్కడ ఆ విద్యార్థుల్ని పక్కకు నెట్టేటువంటి పరిస్థితి లేదు అని అనుకుంటే ఏం చేస్తారనంటే ఈవిటీజింగ్ ర్యాగింగ్ పేరుతోని వాళ్ళకు మార్కులు తగ్గిస్తామనేటువంటి పేరుతోని వాళ్ళని వేధింపులకు గురి చేసేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ఇలాంటి అన్ని చేయడం వల్ల చాలా మంది విద్యార్థులందరూ కూడా మానసికంగా ఇబ్బందులు పడి మానసిక ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారని తెలియజేస్తా. ఒకసారి స్టాలిన్ దగ్గరికి వెళ్దాం. స్టాలిన్, మీరు చెప్పండి, గతంలో ఏదైతే దాడులు జరిగాయో, అంటే విద్యార్థులు చనిపోయిన తర్వాత విద్యార్థి నాయకులుగా మీరు ఎప్పుడైతే అక్కడ కాలేజీలకు వెళ్ళడం జరిగిందో, మీరు ఇతరత్ర ఆర్గనైజేషన్స్ కూడా ఎక్కడ వెళ్ళడం జరిగింది, కానీ అక్కడ యాజమాన్యం నారాయణ చైతన్య కాలేజీలకే కాకుండా ఈ వేరే కాలేజీలకు యాజమాన్యాలు కూడా ఎవరైతే వచ్చారో వాళ్ళ మీద కూడా దాడి చేపారు. తన కన్న కొడుకులు చనిపోయినప్పటికీ ఆ బాధ తట్టుకోలేక వేయిన వారి మీద దాడులు చేయడం, అలాగే నారాయణ కాలేజీకు సంబంధించిన వ్యక్తి ఎవరైతే అధినేత ఉన్నారో ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక బ్రహ్మాండమైన మినిస్ట్రీ కూడా ఇచ్చారు. దీని తరుణంలో మీరేమంటారు ఎస్ఎఫ్ఐ ఒక స్టేట్ సెక్రటరీగా? ముందుగా పెద్దలందరికీ కూడా నమస్కారం. నా పేరు స్టాలిన్, హన్మకొండ జిల్లా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు నేను. సో ముఖ్యంగా మనం ఇక్కడ పరిశీలించాల్సినటువంటి విషయం ఏంటంటే, అది ప్రైవేట్ వ్యవస్థ అయినా లేదా ప్రభుత్వ వ్యవస్థ అయినప్పటికీ, ప్రైవేట్ వ్యవస్థ ఈరోజు పూర్తిగా ఎస్పెషల్లీ నారాయణ చైతన్య ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా ఎక్కడ కూడా వాళ్ళు చదువు చెప్పడం కోసం కానీ వాళ్ళు ఏదో సేవ చేయడం కోసం కానీ నెలకొల్పలేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే, నారాయణ కార్పొరేట్ చైతన్య అన్ని కూడా కేవలం లాభాల కోసం మాత్రమే ఏర్పడేటువంటి విద్యా సంస్థలు. లాభాలు చేసేది బిజినెస్ చేస్తారు, అంటే వాళ్ళు బిజినెస్ చేయడానికి ఉన్నారు తప్ప వాళ్ళు ఏదో సేవా దృక్పథంతోనో
కింది స్థాయి నుండి వచ్చినటువంటి పిల్లలు, మధ్యతరగతి నుంచి వచ్చినటువంటి తల్లిదండ్రుల పిల్లలకి అప్లిఫ్ట్మెంట్ చేసి వాళ్ళని బాగుపరుచుదాం అనేటువంటి ఉద్దేశం ఈ విద్యా సంస్థలకు ఎప్పటికీ ఉండదు. దాన్ని మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, ఇంతగానం చావులు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు? ఇందాక విజయ్ సార్ గారు కూడా చెప్పారు, తను ఈ వ్యవస్థతో పోరాడే ప్రయత్నం చేసిండు. ఆందోళనకు బాధకు గురై ఇక్కడ ఉన్నటువంటి పోలీసులతో కూడా వాగ్వాదానికి కూడా దిగిళ్ళు. ఎందుకంటే అది అత్యంత సహజం. ఇప్పుడు అడ్వకేట్లని తీసుకొని కోర్టులో కేసేయాలన్నా కానీ అది ఒక కార్పొరేట్ వ్యవస్థ మీద మనం ఒక చిన్న ఇసుకరాయి తగినట్టు కనపడతా ఉంటది. ఎందుకంటే పూర్తిగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం, పోలీసులు, అధికారులు, విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వమే వాళ్ళకు అండై నిలబడినప్పుడు ఇట్లాంటి తల్లిదండ్రులు కానీ ఎవరైతే ఎఫెక్ట్ అయినటువంటి విద్యార్థి సంఘాలు ఎవరైనా కూడా వాళ్ళ మీద ప్రయత్నం చేయడం కానీ వాళ్ళ మీద ఢీకొట్టాలంటే చాలా తీవ్రమైన ఇబ్బంది ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులందరూ కూడా చెప్పేందంటే, మీరు ప్రభుత్వ పాఠశాలని మనం బాగు చేసుకోవాల్సిన పరిస్థితి కర్తవ్యం మనదే. అక్కడ చాలా క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. అక్కడ ఏమన్నా విధులు సరిగా లేకపోయినా, అక్కడ ఏమన్నా పరిస్థితులు బాగాలేకపోయినా అవి సరి చేసుకోవాల్సిన బాధ్యత మనది. ఒకవేళ మనం ఎఫర్ట్ చేయగలుగుతాం అని మనం ఒకవేళ డబ్బులు పెట్టగలుగుతాం మన యొక్క పిల్లలకు ఉన్నత స్థాయి విద్య అందాలని చెప్పేసి, లేకుంటే కోచింగ్లు కావాలని చెప్పేసి మనం ప్రైవేట్ విద్య ఎంచుకున్నప్పుడు అక్కడ వచ్చినటువంటి ఆల్టర్నేట్స్, అక్కడ వచ్చినటువంటి వాటి మీద కూడా మనం కూడా కొంత దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అక్కడ మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకు కనీస మానసిక స్వేచ్ఛ అనేది ఉండదు. ఫస్ట్ పాయింట్, వాళ్ళు ఒక ఏసీ రూమ్లల్లో, ఫ్యాన్ల రూమ్లలో కూర్చొని 24 గంటలు ఆ లైట్ల కిందనే ఉంటారు. బయట వాన వస్తుందా, ఎండ వస్తుందా, ఎట్లాంటి పరిస్థితి తెలియదు. ఒక టీవీ ఛానల్ ఉండదు, ఒక న్యూస్ ఛానల్ ఉండదు, ఒక పేపర్ ఉండదు. వాళ్ళకు కేవలం 100 మార్కులకు నీ కేటగిరీ ఏంటి, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, ఓబీసా, దీంట్లో నీకు ఎన్ని మార్కులు వస్తే నువ్వు ర్యాంకులు సాధిస్తావు అనే ప్రబోధన చేస్తారు తప్ప ఈ సమాజం పట్ల ఈ తల్లిదండ్రులు కష్టపడడం గురించి, నువ్వు ఈ సమాజంలో ఎందుకు వచ్చావు గురించి కానీ కనీస మానసిక స్వేచ్ఛ ఉండదు. ఒక గేమ్స్ ఆడే పరిస్థితి ఇంటర్మీడియట్ లో అయితే ఇంకా అసలే లేదు. ఎక్కడో ఒక దగ్గర ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల తప్ప, కళాశాలల తప్ప ఏ చైతన్యం కూడా ఇంతవరకు గ్రౌండ్ లేదు. కానీ ప్రభుత్వ అధికారులు, విద్యాశాఖ అధికారులు ఎట్లా పర్మిషన్ ఇస్తా ఉన్నారు? కేవలం ఇందాక సార్ గారు అన్నట్లు వాళ్ళ యొక్క కమిషన్లు తీసుకొని వందల కోట్ల కమిషన్లు, వేలల్ల కమిషన్లు తీసుకొని కార్పొరేట్ వ్యవస్థతో వాళ్ళు కుమ్మక్కైనప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఈ బాధితులందరూ, ఈ వ్యవస్థకు బాధితులందరూ కూడా తల్లిదండ్రులే బాధితులేదు. దీనికి బాధ్యత వహించాల్సింది కూడా ప్రభుత్వమే. ఎందుకంటే ప్రభుత్వం యొక్క పాలసీలు ఇవన్నిటిని కూడా ఎఫెక్ట్ చేసేది ప్రభుత్వం. ఒక విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి దాంట్లో ప్రైవేట్ వ్యవస్థకు అవకాశం ఇవ్వకపోతే మొత్తం ప్రభుత్వం ఉంటుంది కదా. సంక్షేమం ప్రభుత్వం అనే దాంట్లో, సంక్షేమమైన దాంట్లో విద్య ఒకటి, తర్వాత హాస్పిటల్స్ అంటే వైద్య రంగం, రెండు కూడా సంక్షేమైనటువంటి. ఈ సంక్షేమం నుండే ప్రభుత్వం ఎందుకు వైదొలుగుతా ఉంది? తాను ఎందుకు తప్పుకుంటా ఉంది? తప్పుకొని ప్రైవేట్ వాళ్ళకి అక్కడ అవకాశం ఇస్తా ఉన్నది. 100 కోట్లు బిజినెస్ పెట్టడానికి నీకు ఇంకెన్నో లగ్జరీ సంబంధించినటువంటి బిజినెస్లు ఉన్నాయి. ఇట్లాంటి మౌలికమైనటువంటి హాస్పిటల్లో బిజినెస్ పెట్టడం ప్రభుత్వం ఎట్లా అవకాశం ఇస్తుంది? విద్య అనేది అత్యంత ప్రాథమికం. అది ఉంటేనే ఇంకొక జనరేషన్ అనేది బాగుపడుతుంది అనే దానికి ఒక సూచిక, ఒక ప్రతిపాదన. అట్లాంటి సంక్షేమైనటువంటి దాంట్లో ప్రభుత్వమే ఒక పాలసీ తయారు చేసి, మీరు ప్రభుత్వంలో భాగంతో పాటు అయ్యి మీరు ఒక ప్రైవేట్ విద్యా వ్యవస్థను పెట్టుకోవచ్చు. మీరు ఒక ఎల్కేజీ నుండి మొదలుకుంటే ఇప్పుడు ప్రైవేట్ లో పిహెచ్డీలు, పోస్ట్ డాక్టరేట్ల వరకు కూడా విచ్చలవిడిగా యూనివర్సిటీలు అయిపోయినాయి. ఇప్పుడు నూతన విద్యా విధానంతో మనం గిరీష్ తండ్రి అనేటువంటి మన విజయ్ కుమార్ గారిని ఒకసారి అడుగుదాం. విజయ్ కుమార్ గారు ఇప్పుడు చెప్పండి, మనకు స్టాలిన్ చెప్పినట్టుగా, ఆజాద్ చెప్పినట్టుగా, అంటే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రహ్మాండమైన మనం ఒక చదువు మనకు అనేది విద్యాబోధన అవుతుంది కాబట్టి అక్కడనే చేర్పిస్తే బాగుంటుంది అని చెప్తున్నారు. లక్షల రూపాయలు వెచ్చించిన తర్వాత కూడా కార్పొరేట్ వ్యవస్థలలో కేవలం మనం విద్యార్థులకు ఒత్తిడి తీసుకొస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. అదే డబ్బులు ఇక్కడ పెట్టినట్టయితే చాలా మంచి విద్య కూడా అందేటట్టు ఉంటుంది అని చెప్తున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటండి? సార్ యాక్చువల్లీ వాటి గురించి నాకు తెలియదు సార్. ఇప్పుడు అందరూ నారాయణ చైతన్య పిల్లలు చదువుకుంటున్నారు అంటున్నారు, కానీ నాకు యాక్చువల్లీ నేను చెప్పాలనుకుంటుంది ఒకటేనండి. మీ పిల్లల్ని జాయిన్ చేసే దగ్గర ఏ వనరులు ఉన్నాయి, అక్కడ జాగ్రత్తగా ఉంటుందా లేదా, మీ పిల్లలు అక్కడ కంఫర్ట్ గా ఉన్నారా లేదా చెక్ చేసుకోండి. ఈ చదువు గురించి అంటే ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీల్లో ఎలా ఉంటుందో ఏంటో తెలియదండి. ఎందుకంటే అందరూ కార్పొరేట్ విద్య, పిల్లలు బాగా చదువుతారు. ఈ రోజుల్లో ఫోన్లు, టీవీలు ఇవన్నీ ఉండటం వల్ల పిల్లల్ని అక్కడ జాయిన్ చేస్తున్నారండి. సో నేను చెప్పాలనుకుంటుంది ఒకటేనండి, మీరు జాయిన్ చేసే కాలేజీలో అన్ని వనరులు ఉన్నాయా లేదా, పిల్లలు కంఫర్ట్గా ఉన్నారా లేదా అప్పుడప్పుడు వెళ్ళి కనుక్కుంటూ ఉండండి. నేను మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అందులో చదువుతున్నాడు, బాగానే ఉంది అన్నాడనే నేను జాయిన్ చేశానండి. కానీ ఒక 10 రోజులు చూద్దామనే ఉద్దేశంతో మాత్రమే నేను ఆపాల్సి వచ్చిందండి.
ఆపడం వల్ల అది కూడా ఎందుకు ఆపాను అంటే 10 రోజులు అలవాటు అవ్వాలి, పిల్లలు ఫస్ట్ లో మారం చేస్తారు అనుకున్నాను తప్పితే ఇలా ఇంత నెగ్లిజెన్సీగా కాలేజీ ఉంటది అని ఎక్స్పెక్ట్ చేయలేకపోయానండి. సో దానివల్ల నాకు జరిగిన దానికి నేనే మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. కేవలం ముందు మారాల్సింది గవర్నమెంట్ ఏ కాలేజీకి ఎలా ఇస్తున్నారు, దీనికి లైసెన్స్ ఇవ్వాలా వద్దా, ఎలాంటి ప్రికాషన్స్ అయితే ఉన్నాయో ఆ ప్రికాషన్స్ తీసుకొని కాలేజీలు రన్ అవుతున్నాయా లేదా, ఒక్కొక్క కాలేజీలో ఎంతమంది పిల్లల్ని ఉంచాలి. నేను పోలీసుల దగ్గరికి వెళ్తే సార్ అన్ని 100 మంది పిల్లలు ఉన్నప్పుడు మీ పిల్లవాడిని ఎలా వీళ్ళు ఐడెంటిఫై చేయగలరండి, వాళ్ళు ఎలా గుర్తుపట్టగలరండి మీ పిల్లవాడు దూకితే అనే పాయింట్ మాట్లాడారండి. అసలు కాలేజీకి ఎంతమంది ఉండాలి, కాలేజీకి ఉండాల్సిన కాంపౌండింగ్ వాళ్ళు ఏ హైట్ ఉండాలి, ఆ చెకింగ్ అంతా ఎవరు చేయట్లేదని అనిపిస్తుందండి. నేను తర్వాత 4-5 కాలేజీలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. కాలేజీకి లైసెన్స్ ఇచ్చేటప్పుడు ఈ కాలేజీలో ఎంతమంది ఉండాలి ఏంటి, బాత్రూమ్లు సరిగా ఉంటనే లేదా, పిల్లలకి కంఫర్టబుల్ గా ఉంటుందా లేదా. నారాయణ చైతన్య కాలేజీలు కేవలం డబ్బుల కోసం చూస్తున్నారు తప్పితే పిల్లలకి ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలి, పిల్లలు ఎక్కడ అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు అనేది కూడా గమనించకుండా నాకు తర్వాత కొంతమందిని చూస్తూ ఉంటే అర్థమైందండి చదువు ఒక గేమ్స్ లేవు ఏమి లేవు. ఈ పాయింట్ కూడా ఒకటి నేను గమనించానండి. సో దయచేసి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, మీ పిల్లడు అక్కడ కంఫర్ట్గా ఉన్నాడా లేదా, బాత్రూమ్లు సరిగా ఉన్నాయా లేదా, కాలేజీలో ఎలా ఉంది వాతావరణం, అప్పుడప్పుడు వెళ్ళి పిల్లల్ని కనుక్కుంటూ ఉండండి. నాకు తెలియదండి, నేను జాయిన్ చేసి 6 రోజులే అయింది. నేను ఇంకొక 10 రోజులు 20 రోజులు ఉండుంటే నాకు అర్థమయ్యేదండి మా పిల్లవాడు అక్కడ ఏ ఇబ్బంది పడ్డారు అనేది. సో నేను చెప్పగలిగింది అయితే ఒకటేనండి, ఆ కాలేజీ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి వివరం చెప్పండి. కనీసం ఏం జరిగిందో కూడా చెప్పకుండా తీసుకెళ్లి మార్చరీ రూమ్ లో పడేస్తున్నారండి. దీన్ని పట్టించుకునే వాళ్ళే ఎవరు లేరు సార్. ఫస్ట్ పాయింట్, తీసుకెళ్లి అక్కడ పడేసి కాలేజీ వదిలేశారు ఇక అంతే. నేను ఇప్పటికి 4-5 చూశానండి, చనిపోతే తీసుకెళ్లి మార్చరీలో పడేసి ఏం జరిగితే జరిగిందని ఒక రౌడీ బ్యాచ్ వచ్చిందండి నారాయణ కాలేజీలో నేను గమనించింది. వాళ్ళు వచ్చి ఎలా ప్లాన్ చేయాలి, ముందు వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అనే పాయింట్ లో ఉన్నారు తప్పితే ఎక్కడ లొంగుతారు, డబ్బులకి లొంగుతారా, ఏం చేస్తారనే గాని ఇంకొక పిల్లోడికి జరగకుండా ఉండాలనే ఆ భయం లేదండి వాళ్ళకి. మాకున్నారు వెనక మేము డబ్బులు ఎవరినైనా కొంటామన్నట్టు. ఒకసారి కేశవ్ గారి దగ్గరికి వెళ్దాం. కేశవ్ గారు ఇప్పుడు చెప్పండి, యాజ్ అ సెక్రటరీస్ గా ఇప్పుడు మనం చూసాము విజయ్ కుమార్ గారు చెప్పారు, కేవలం ఒక 10 రోజుల వ్యవమిస్తే కూడా నా కొడుకుని నేను రక్షించుకునేటోని, మానసికంగా ఎందుకంటే ఒక క్షోధలో గురి అయిన తర్వాత అతను ఒక దూకి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు మేము వెళ్ళాం. కాకపోతే ఆ సంబంధించింది అక్కడ విద్యార్థి చనిపోయిన తర్వాత లేక యాక్సిడెంట్ అయినది కూడా వారికి చేయకుండానే తీసుకుపోయి మార్చరీలో పడేస్తున్నారు, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే కేశవ్ గారు, అక్కడ ఎవరైతే మాట్లాడడానికి వెళ్తారో, ఇప్పుడు విద్యార్థి సంఘ నాయకులు మరో విన్నారు, వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ మీద అక్కడ రౌడీజం చేయడం, అక్కడ ఒక గుండాలుగా వాళ్ళు బౌన్సర్లను పెట్టేసి వాళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుంది. మన కళ్ళారా కూడా చూసాం. ఈ విషయంపై ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం మాత్రం చెప్పండి, ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ గురుకులాలు కూడా ఈరోజు భోజనాలు వికటించి చాలామంది చనిపోతారు. కాకపోతే ప్రతి డాక్టర్ ఈ రోజు చూస్తే మనం గాంధీ మెడికల్ కాలేజ్లో చూడండి, లేకపోతే ఉస్మానియాలో చూడండి, ఇతర హాస్పిటల్స్లో చూడండి, పెద్ద ఎత్తున ఎవరైతే డాక్టర్స్ ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్లలో చదివిన వాళ్ళే. అలాంటప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్లోనే పోయి ఎందుకు మన కడుపు కొత్త మిగిల్చుకుంటున్నామండి? అది చాలా మంచి క్వశ్చనే సార్. అది గవర్నమెంట్ది కూడా మనం బ్లేమ్ చేయలేము. ఇప్పుడు మేమంతా గవర్నమెంట్ స్కూల్స్ నుంచి, గవర్నమెంట్ కాలేజ్ నుంచి, గవర్నమెంట్ మెడికల్ ఫీల్డ్కి వచ్చిన వాళ్ళమే. కాకపోతే ఈ ఆత్మహత్యలకు కేవలం ఒకరినే మనం పూర్తిగా నిందించలేము. అంటే మేజర్ పోర్షన్ ఈ కాలేజీల ఫాల్ట్, ఈ గవర్నమెంట్, ఒక 25% తల్లిదండ్రులది కూడా ఉంటుంది. మనం కూడా మన కెపాసిటీకి మించి, పిల్లల కెపాసిటీకి మించి మనం ఎక్స్పెక్టేషన్స్తో వాళ్ళు ఇలా అయితే బాగుంటుంది, నారాయణ వాళ్ళకు రిజల్ట్ ఎక్కువ వస్తుంది, చైతన్యలో రిజల్ట్ ఎక్కువ వస్తుంది అని ఆశపడడంలో తప్పు లేదు. కానీ
వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ తాకత్ ఏంది తెలియకుండా మనం వాళ్ళని కూడా ఒక రకంగా ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలని పెట్టడం కూడా తప్పే. ఆ పెట్టే సందర్భం లోపల ఆ కాలేజీ యొక్క ఫేమ్ గురించి, పేపర్లో వచ్చే యాడ్ గురించి, సీట్ల ర్యాంకుల గురించే చూస్తున్నాం తప్ప అక్కడున్న వసతులు మన పిల్లలకు సరిపోతాయా? ఆ వసతులకు మన పిల్లవాడు అడ్జస్ట్ కాగలుగుతాడా? ఇన్ని సంవత్సరాలు మనతో కలిసి మెలిసి ఉన్న వ్యక్తి ఒకేసారి తల్లిదండ్రులకు దూరం అయినప్పుడు, హాస్టల్లో అడ్జస్ట్ కాలేకపోతే, ఇటువంటి అడ్జస్ట్మెంట్ డిజార్డర్ వచ్చినప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేకపోతే ఆ టైంలో ఆ వ్యక్తి డిప్రెషన్ గురైపోయి దాన్ని ఎవరు పట్టించుకోకపోతే సూసైడ్ దాకా పోతుంది. ఇట్లా సీక్వెన్స్ అనేది ఉంటది. ఆ సందర్భాలలో ఇటు తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి చెప్పాడు ఏం కాదులే నాన్న, ఏం కాదులే అన్నప్పుడు మరి వీరికి ఇష్టం ఉందో లేదో ఎందుకులేని మనం కొద్ది ఆలోచించినప్పుడు కొద్ది బతికేవాడు కావచ్చు. అంటే మనకు 100% చెప్పకపోయినా ఖచ్చితంగా మనకు ఆ రకమైన సేవలు కానీ ఆ రకమైన ఆలోచనలు ఉంటే చాలా వరకు కాపాడవచ్చు. అయితే రూల్స్ ప్రకారము ఖచ్చితంగా ప్రతి కాలేజీ లోపల ఒక కౌన్సిలర్ కానీ మానసిక వైద్యాలు ఇబ్బందితో పడుతున్న ఏ వ్యక్తినైనా గుర్తించవలసిన బాధ్యత ఆ యాజమాన్యానిదే. ఇవన్నీ కూడా చాలా వరకు చట్ట ప్రకారం ఉన్నాయి. కానీ చట్ట ప్రకారం పోతే ఈ హైదరాబాద్ లో ఏ ఒక్క ప్రైవేట్ కాలేజ్ కూడా ప్రభుత్వ అనుమతికి ఎలిజిబుల్ కానే కాదు. వాళ్ళకి ఎన్ని ఎలిజిబుల్ కాకపోతే అన్ని డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బుల కొరకే వీళ్ళు చేస్తున్నారు. అలాగే మన తల్లిదండ్రులు కూడా అవి కాలేజీల పేరు కొరకు మేము చదివిస్తున్నా నా కొడుకుని ఈ కాలేజీలో గొప్పలు చెప్పుకోవడానికి కూడా చాలా మంది నాతో సహా అందరు జాయిన్ చేసిన వాళ్ళమే, అందరం కాస్తో కూస్తో ఇబ్బందుల పాలైన వాళ్ళమే. కొందరు బలహీన మనసుకున్న విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీలో వేయడం చాలా తప్పు. వాళ్ళ పర్సనాలిటీస్ బట్టి, వాళ్ళ యొక్క మెంటల్ మ్యాచ్యూరిటీని బట్టి, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి, సోషల్ ఎక్స్పోజర్ బట్టి, వాని కేపబిలిటీస్ బట్టి మాత్రమే మనం సెలెక్షన్ ఆఫ్ ది కాలేజ్, సెలెక్షన్ ఆఫ్ ద కోచ్ తీసుకోవాలి. ఇవి కూడా ఒక కారణంగా, ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఒకేసారి మనం వాళ్ళనే బ్లేమ్ ఎంత అంటున్నామో మనది కూడా కొంత ఉంటుంది. కాకపోతే 70 to 80% కాలేజీలదే, యాజమాన్యాలదే, ప్రభుత్వాలదే. ఎస్, ఇదే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన ఈ కాలేజీలపై మరొకసారి మనం ఆజాద్ దగ్గరికి వెళ్దాం. ఆజాద్, ఇప్పుడు మీరు ఒక విద్యార్థి నాయకునిగా, అంటే గతంలో కూడా మీరు ఎన్నోసార్లు పోరాటం చేసినట్టు కూడా మనకు అయితే ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీన్ని విఫలం ఎందుకు అవుతున్నాం? ఇక్కడ పుట్టుగడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ కాలేజీలపై మనం ఒక్కసారిగా ఎందుకు వారిని ఆపలేకపోతున్నాం? అంటే సరైన పద్ధతిలో ప్రభుత్వాలు స్పందిస్తలేదని చెప్తున్నారు, కానీ ఆ ప్రభుత్వాలు స్పందించలేకపోయినప్పటికీ అక్కడ ఎవరైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వమే అనుకుందాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ అధ్యాపకులను నియమించిన తర్వాత కూడా ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో గవర్నమెంట్ స్కూల్స్లలో చేర్పించడానికి ఎందుకు వాళ్ళు వెనకడుగేస్తున్నారు? సార్, ముందుగా తల్లిదండ్రులకు సంబంధించినటువంటిది ఆ కాలేజీలో చేర్పించడం అనేటువంటి జరిగిన నాటి నుంచి, దాని తర్వాత విద్యా సంస్థల వాళ్ళు ముందే తల్లిదండ్రులు అక్కడ అనుమతులు ఉన్నాయా లేవా అనేటువంటి విషయాలకు సంబంధించినట్టు తెలుసుకోలేకపోతా ఉన్నారు. ఈ తెలుసుకోకపోవడానికి ప్రధాన కారణంగా ఏంటంటే, నిజంగా నిబంధనలు పాటించినటువంటి విద్యా సంస్థలకు మేము అనుమతులు ఇవ్వము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటిస్తా ఉంది. కానీ అక్కడ ఎలాంటి చిన్న చితక కాలేజీలకేమో ఇలాంటి నిబంధనలన్నీ కూడా ప్రతిదీ కూడా పరిశీలిస్తున్నటువంటి ప్రభుత్వము శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలకు మాత్రం అది ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు. అనుమతులు ఉన్నాయా లేవా, అక్కడ చాలా వరకు ప్రతిదీ కూడా ఇందాక స్టాలిన్ చెప్పినట్టు గ్రౌండ్ ఫెసిలిటీ ఉందా, క్లాస్ రూమ్ సక్రమంగా ఉన్నాయా, ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ఇలాంటివన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనీసం మౌలిక వస్తువులు ఉన్నాయా లేవా అనేటువంటి విషయాలన్నీ కూడా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనీసం మానసికంగా వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం కోసము సండేస్ కూడా క్లాసులు నిర్వహించడము, ఎగ్జామ్స్ పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. సెకండ్ సాటర్డే కూడా వాళ్ళకందరికి కూడా ఎగ్జామ్స్ పెట్టేటువంటి పరిస్థితి. కనీసం మానసిక ఉల్లాసం ఇవ్వకుండా ఇలాంటివన్నీ కూడా వేధింపులకు గురి చేసేటువంటి పరిస్థితి. ఇలాంటి వాటిపైన మేము ప్రభుత్వాలకు గతంలోనే శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు అన్ని కూడా ఆత్మహత్యలకు నిలయాలుగా మారుతా ఉన్నాయి. విద్యార్థులారా మేల్కొండి, తల్లిదండ్రులారా ఖచ్చితంగా ఆ విద్యా సంస్థల్ని ప్రభుత్వమే పెంచి పోషిస్తా ఉంది అని చెప్పేసి మేము ప్రకటిస్తా ఉన్నాం. ఎందుకోసం అనంటే, మేము దీన్ని ఎందుకు ఎగ్జాంపుల్ గా తీసుకుంటా ఉన్నామనంటే, ఇంతకు ముందుగానే దాదాపు ఈ వారం రోజుల వ్యవధిలోనే ప్రభుత్వ విద్యా సంస్థలు అన్నిట్లలో కూడా ఫుడ్ పాయిజన్ లాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉన్నాయి.
చోటు చేసుకున్నటువంటి ఫుడ్ పాయిజన్ ఘటనలన్నీ కూడా పేపర్లు, టీవీలు అన్ని కూడా పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ చేసినటువంటి పరిస్థితి. మాలాంటి విద్యార్థి సంఘాలు మిగతా వాళ్ళందరూ కూడా రెస్పాండ్ అయినటువంటి పరిస్థితిని చూసినాం. నిజంగా ప్రభుత్వాలు వాటిపైన నిజంగా చిత్తశుద్ధితో పనిచేయడం లేదు. వాటిపైన చిత్తశుద్ధి ఎందుకు పనిచేయట్లేదు అని అంటే, శ్రీ చైతన్య నారాయణ లాంటి విద్యా సంస్థలు పెంచి పోషించడం కోసం మాత్రమే ఇక్కడ ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం కోసం కుట్రలు చేస్తా ఉంది. వాళ్ళకి అనుమతులు ఇస్తా ఉన్నారు, ఇక్కడ మాత్రం నిధులు కేటాయించడం లేదు. కనీసం పేరెంట్స్ ని అవేర్నెస్ చేసేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పరుస్తా ఉన్నారు అని అంటే ఈ ప్రభుత్వాలకు. అలాగే మొన్ననే చూసాం మనం, కరువు కాలంలో శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలన్నీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఫండ్స్ ఇచ్చాయి. ఫండ్స్ ఇచ్చినంత మాత్రాన మనం వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి మీరు ఊరుకుంటే ఎలా? దాదాపు ఈ మధ్య కాలంలోనే 6 విద్యార్థులు, ఈ విద్యా సంస్థలలోనే 6 విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి. ఏ ఒక్క విద్యా సంస్థ పైన మీరు చర్యలు తీసుకున్నారంటే ఏ ఒక్క విద్యా సంస్థ పైన చర్యలు లేవు. కనీసం నిన్ననే ఒక ప్రిన్సిపాల్ని, నారాయణ సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ని తల్లిదండ్రులందరూ కూడా ఆగ్రహంతో ఉరికించుకుంటూ కొట్టినటువంటి పరిస్థితిని మనం చూసినాం. ఎందుకు కొట్టారు? వాళ్ళ ఆవేదన, మేమందరం కూడా మా పిల్లలు బాగుపడుతున్నారు, మంచి చదువుకుంటారు అనేటువంటి దాని కోసం చేర్పిస్తే తల్లిదండ్రులందరూ కూడా శోకసంద్రము, కన్నీరు మున్నీరైనటువంటి పరిస్థితి. ఒక బిడ్డను కోల్పోతే ఆవేదన ఎంత ఉంటుంది అనేటువంటిది విజయ్ అన్న లాంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. అలాంటి బాధ, తల్లిదండ్రుల బాధ రేవంత్ రెడ్డి గారికి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి తెలియదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అలాంటి బాధ విద్యాశాఖ అధికారిగా ఉన్నటువంటి వారికి తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. బుర్రా వెంకటేశ్వర్ గారు, మీరు కనీసం స్పందించరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి బుర్రా వెంకటేశ్వరరావు గారు, ఎందుకు మీరు స్పందించట్లేదు? బుర్రా వెంకటేశ్వర గారు, మీరు స్పందిస్తే ఇలాంటి విద్యా సంస్థల పైన కనీసం చర్యలు తీసుకోవాలి కదా. ఇలాంటి విద్యా సంస్థల పైన చర్యలు తీసుకోవడం వల్ల వందలాది మంది ఇలాంటి ఆత్మహత్యలు నిరోధించినటువంటి వాళ్ళు అవుతారు. విద్యార్థులు చంపుకున్నటువంటి కడుపుకోత, తల్లిదండ్రులు కడుపుకోత మిగిల్చినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి తక్షణమే ఇలాంటి వాటి విద్యా సంస్థల పట్ల ప్రభుత్వ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా పాటించేటువంటి వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవడం వల్ల ఈ విద్యార్థులందరూ కూడా మేలు చేసినటువంటి వాళ్ళు అవుతాము. కనీసం మీరు అలాంటి చర్యలు తీసుకోకపోతే, కనీసం ఇందాక సార్ చెప్పినట్టుగా కౌన్సిలర్లు మానసికంగా విద్యార్థులందరూ కూడా మానసిక ఉల్లాసం అందించడం కోసం కౌన్సిలర్లైనా నియమించండి. విద్యార్థులందరూ కూడా మానసిక ఉల్లాసం అందించడం కోసం ఆదివారం రైట్ ఆజాద్. ఇప్పుడు మనం ఒకసారి స్టాలిన్ దగ్గరికి వెళ్దాం. స్టాలిన్ ఇప్పుడు ఏదైతే చెప్పారో, ఇప్పుడు మనం ఆజాద్ చెప్పినట్టుగా, అలాగే విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా, అలాగే డాక్టర్ కేశవుల్ గారు, సైకాట్రిస్ట్ అయిన డాక్టర్ కేశవుల్ గారు చాలా ఒక క్లియర్గా మాట్లాడారు. అంటే ఏ విద్యా సంస్థ అయినా కానీ, ఏది ఇస్తే అయినా కానీ మన బాధ్యతలకు సంబంధించిన 25% వరకు వీటికి పేరెంట్స్ బాధ్యులు అని చెప్తున్నారు. పేరెంట్స్కి బాధ్యత వహించుకుంటూ అక్కడ ఏదైతే విద్యా సంస్థలలో వారిని విద్యాబోధనకై మనం చేస్తున్నామో, వాళ్ళను అడ్మిషన్స్ ఇస్తున్నామో, ఆ సమయంలోనే ఆ విద్యా సంస్థలకు సరైన వాళ్ళ నియమాలు పాటిస్తున్నారా లేదా? ఒక విద్యా సంస్థకు ఏర్పాటు చేయాలంటే మనం ఒక బిఎడ్ కాలేజ్ చూసుకుందాం. 5 ఎకరాల భూమి కావాలని చెప్తున్నారు. 22,000 స్క్వేర్ ఫీట్స్లో బిల్డింగ్ కావాలని చెప్తున్నారు. అసొంటప్పుడు ఇక్కడ ఎక్కడ కూడా ఏ విద్యా సంస్థ, అదే చైతన్య భారతి కానివ్వండి, నారాయణ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏదైతే ఉన్నదో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఇంపాలెస్ కానివ్వండి, వారికి అసలు ఆట స్థలము లేదు. వారికి సరైన ఒక్కొక్క రూమ్లో, అదే చూస్తే 10x10 రూమ్లో 10-12 మంది విద్యార్థులు అక్కడ ఉన్నారు, స్టెప్ బై స్టెప్గా ఉంటుకుంటూ. అలా వారిని ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారండి? దీని అంతకు మీరు ఒక విద్యార్థి నాయకులుగా మీరెందుకు చూసుకొని కూర్చుంటున్నారు? ఈ విషయంలో సరి అయిన పద్ధతిలో మీరు ఒకసారి పోరాటం చేసి దీన్ని సాధించుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేస్తలేరు? రైట్ సార్, కరెక్ట్. సో ఇప్పుడు మనం ప్రతి ప్రైమరీ స్కూల్ కనుండి మొదలుకుంటే హై స్కూల్ వరకు, తర్వాత పీజీ వరకు, తర్వాత డిగ్రీ, పీజీ, అలాగే యూనివర్సిటీ స్థాయి వరకు కూడా, అది మెడికల్ బోర్డు అయినా, మీరు బీఈడి కాలేజ్ అయినా, ఇంకే ప్రొఫెషనల్ కాలేజ్ అయినా, టెక్నికల్ కాలేజ్ అయినా, బీటెక్ కాలేజ్ అయినా సరే, ఫార్మసీ కాలేజీలు అయినా సరే, ప్రతి దానికి ప్రభుత్వం తన స్పష్టంగా నిబంధనలు పేపర్ మీద మాత్రమే పెట్టింది. దాన్ని పర్యవేక్షించాల్సిన బాధ్యత డిఈఓ గారిది, ఎంఈఓ గారిది, ఇక్కడ జిల్లా విద్యాశాఖ అధికారుల గారిది, ముఖ్యంగా ఈ జిల్లాలో ప్రతి జిల్లాకు ఉన్నటువంటి కలెక్టర్ గారిది. ఎంఈఓలు, డిఈఓలు ఈ తెలంగాణ రాష్ట్రంలో తిప్పి కొడుతూ ఒక 5 నుండి 7-8 జిల్లాలకు మాత్రమే పర్మనెంట్ డిఈఓలు ఉన్నారు. మొత్తం ఇన్ఛార్జ్ డిఈఓలే. ఎంఈఓల పరిస్థితి అయితే ఒక్కొక్కరు 4, 5, 6, 7, 8 మండలకు ఉన్నారు. సో ఇట్లాంటి పరిస్థితులల్లో అధికారులు కనీసం తనిఖీలు చేయట్లేరు. మొట్టమొదట ప్రతి విద్యా సంవత్సరం వచ్చినప్పుడు ఈ స్థాయి గలటువంటి ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ ఉందా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇక్కడ ఫైర్ సేఫ్టీ ఉందా, ఇక్కడ వాష్రూమ్స్ కరెక్ట్ గా ఉన్నాయా, ఇక్కడ డిస్కషన్ టేబుల్స్ ఉన్నాయా,
ఇక్కడ డిస్కషన్స్ రూమ్స్ కి అవకాశం ఉందా, ఎంత పొడవు ఉండాలి ఒక ల్యాబ్ అనే దానికి మనకి మెడికల్ బోర్డు ఒకటి సర్టిఫై చేసింది. సేమ్ ద వే ఒక 10వ తరగతి వరకు పర్మిషన్ ఇవ్వాలంటే ఒక ప్రైవేట్ కాలేజీకి ఒక ఆట స్థలం ఉండాలి. అదే ఒక సిబిఎస్ఈ స్కూల్ కి అయితే 8 ఎకరాల వరకు ఆట స్థలం ఉండాల్సి ఉంటుంది పెద్ద ఎత్తున. ఇంకా ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది మొత్తం తీసుకుపోతారు కాబట్టి. సో ఇక్కడ ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే విద్యాశాఖ అధికారులు ఎవరైతే గ్రౌండ్ లెవెల్లో ఉంటారో ఎంఈఓ గారి కానుండి మన కలెక్టర్ గారి వరకు వాళ్ళు అసలు పర్యవేక్షణే లేదు ఇక్కడ. మేము ముఖ్యంగా హన్మకొండ జిల్లాలో చూసుకుంటున్నప్పటికీ ఇక్కడ విద్యార్థులు చనిపోయినప్పుడు కానీ కరెక్ట్ పర్మిషన్ లేకుండా ఒకటే బ్రాంచ్ పేరు మీద 4-5 బ్రాంచ్లు నడపడం కానీ 4-5 బిల్డింగ్లు నడుపుతున్నప్పుడు ఎన్నో సార్లు మేము రిప్రజెంటేషన్లు ఇచ్చినాం, ఎవరి ముందు ధర్నా చేసినాం. నామమాత్రపు అప్పటికప్పుడు ఎవరినో ఒకరు సూచిస్తూ ఒక పేపర్ స్టేట్మెంట్లకు పరిమితమైన తప్ప డిఈఓ ఎంఈఓ గారు ఏ రోజు ఒక కలెక్టర్ ఒక ప్రైవేట్ స్కూల్ ని విజిట్ చేసింది లేదు, ఒక డిఈఓ ప్రైవేట్ స్కూల్ విజిట్ చేసిన పరిస్థితి లేదు. ఈ పరిస్థితి ఎందుకు లేదు అంటే ప్రభుత్వమే దీనికి అవకాశం కల్పిస్తా ఉన్నది. వీళ్ళు కమిషన్ల కోసం అవకాశం తీసుకుంటా ఉన్నారు. సో సార్ గారు అన్నట్టుగా వాళ్ళు సంవత్సర కాలం పాటు అంటే వాళ్ళ జీతం ఉన్నంత కాలం పాటు వాళ్ళ శాలరీ వాళ్ళ సర్వీస్ ఉన్నంత కాలం పాటు ఎంతగానో సంపాదిస్తారో అంతా వాళ్ళకు ఒక ఎట్ ఏ టైం ఇస్తున్నప్పుడు కార్పొరేట్ వ్యవస్థ వాళ్ళు పోయి ఇన్స్పెక్షన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది సార్. కాబట్టి నిబద్ధత కలిగినటువంటి ఆఫీసర్లు కావాలి. మొట్టమొదట నిబద్ధత కలిగినటువంటి ఆఫీసర్లు అయితేనే ఒక certify చేయగలుగుతారు. విజయ్ కుమార్ గారు ఏదో చెప్పబోతున్నారు, ఒకసారి విజయ్ కుమార్ గారు చెప్పండి. సారీ అండి, మళ్ళీ మధ్యలో డిస్టర్బ్ చేశాను. నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఐ నోస్ ఇట్. మీరు చెప్పింది కరెక్టేనండి, కానీ ఆఫీసర్లు నా కొడుకు చనిపోతేనే చిల్డ్రన్స్ రైట్ యాక్ట్ వాళ్ళు వచ్చారు అంటే ఫోన్ చేశారండి నాకు. కనీసం సార్ నేను వెళ్తున్నానండి కాలేజీకి, మీ అబ్బాయిని కనీసం పంచనామా చేయకుండా తీసేశారా, అక్కడి నుంచి తీసేశారా అని అడిగారు. తర్వాత కాలేజీ కాంపౌండ్ లో ట్రాన్స్ఫార్మర్ ఉండకూడదండి, ఆ వైర్లు పైన ఉండకూడదండి అని మాటలు చెప్పాడు. కాలేజీకి వెళ్ళి మళ్ళీ మీ ఇంటికి వచ్చి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటానండి అని చెప్పాడండి. ఆ చిల్డ్రన్స్ రైట్ యాక్ట్ కి సంబంధించిన రంగారెడ్డి పోలీసు ఎవరో అతనండి. కనీసం మా ఇంటికి రాలేదండి. తర్వాత నేను ఒక 2 నెలల నేను ఆ డిప్రెషన్ లో అతన్ని నేను మళ్ళీ కాంటాక్ట్ చేయలా. మీ ఇంటికి వచ్చి మీ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను అన్నాడండి. కానీ నేను మళ్ళీ 2 నెలల తర్వాత మళ్ళీ అతనికి కాల్ చేస్తే చాలా రోజులు అయిపోయింది కదండి, నా దగ్గర రికార్డు కూడా ఉందండి, చాలా రోజులు అయిపోయింది, ఇప్పుడు మరి ఇప్పుడు మీరు దాని మీద యాక్షన్ ఏమైనా తీసుకుంటారండి? ఈ 2 నెలలు అయితే నేను సరిగా లేనండి, మాట్లాడడానికి కుదరలేదు, మీ నెంబర్ ఇప్పుడు నాకు దొరికింది, కాలేజ్ మీద ఏం యాక్షన్ తీసుకున్నారండి అంటే మీరు టచ్ లో లేరు కదండి, అందుకని నేను కాలేజ్ వర్షన్ తీసుకొని రాసేసాడని చెప్పాడండి. ఇలా ఉంటే ఆఫీసర్లు, పిల్లల కోసమే నియమించిన ఆఫీసర్లు అలా చేస్తే ఇంకా ఆఫీసర్ల పరిస్థితి ఏముందండి? ఆఫీసర్లు ఎందుకు అలా, అసలు అవసరం ఏముంది? అలాగే ఏ కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలి, ఏ కాలేజీకి పర్మిషన్ ఇవ్వకూడదు, అసలు ఇలాంటివి కనీసం చెక్ చేస్తున్నట్టు కూడా నాకు అనిపించలేదండి. ఆవేదన గురి అయ్యే మాట మాట్లాడని చూడండి. ఒక 2 నెలలు అయిపోయింది కదా, మీరు ఫాలో అప్ లో లేదండి అంటే ప్రభుత్వ అధికారి కూడా తన నిర్లక్ష్య వైఖరిని ఎలా తప్పిపుచ్చుకోవడానికి ఇలా ప్రయత్నం చేశారు. నా దగ్గర రికార్డింగ్ ఉందండి, అతన్ని కావాలంటే వినిపిస్తాను సార్. అసలు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారంటే మీరు అలా మాట్లాడతారు ఏంటండి అంటున్నాడండి. అతను వచ్చి మా దగ్గర రిపోర్ట్ కాలేజీకి ఎలా వెళ్ళాడో మా ఇంటికి వచ్చి రిపోర్ట్ తీసుకోవాల్సిన బాధ్యత అతనిది. తీసుకోలేదంటే అతని పరిస్థితి ఏంటండి? డబ్బులు తీసుకున్నట్టే కదండి అర్థం. సార్ కాలేజీ కాంపౌండ్ లో కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉండకూడదు, ఎలక్ట్రిసిటీ బోర్డు ఏమంటున్నారండి, మీ బాబు చనిపోయాడండి, 5 లక్షల రూపాయలు వచ్చి తీసుకెళ్ళండి అన్నారండి. నేను ఈ రోజు వరకు వెళ్ళలేదు సార్. డబ్బులు ఇస్తే నా కొడుకు వచ్చేస్తాడండి. కాలేజీ వాళ్ళు సార్ కేవలం వాళ్ళకి భయం లేదండి కొంచెం కూడా. మేము డబ్బులతో ఎవరినైనా కొనగలము, మేము ఎలాగైనా లైసెన్సులు తీసుకోగలము సార్. ఇది గట్టి నిర్ణయం తీసుకొని కాలేజీలో ఎంతమంది విద్యార్థులు ఉండాలి, కాలేజీ కాంపౌండ్ ఎంత ఉండాలి, దయచేసి తల్లిదండ్రులు నేను చెప్పాలనుకుంటుంది ఒకటే అండి, నేను పడ్డ బాధ ఇంకొక తండ్రి పడకూడదు, ఇంకొక తల్లి పడకూడదు అనే మాట మీదే చెప్తున్నానండి. మీ పిల్లల పరిస్థితి చెక్ చేసుకోండి సార్. మీరు గవర్నమెంట్ కాలేజీలు అంటున్నారండి, మిడిల్ క్లాస్ నుంచి మీరు గమనించుకుంటే, నేను మిడిల్ క్లాస్ అతన్నేనండి, ఎవరు కూడా గవర్నమెంట్ కాలేజ్ ఎక్కడుందో కూడా తెలుసుకోలేని పరిస్థితి ఉందండి. ఎందుకంటే అంత డామినేట్ చేస్తున్నాయండి ఈ కాలేజీలు. కానీ చాలా ఎంతమంది చనిపోతున్నారని తెలియదు సార్.
కానీ నేను ఇప్పుడు తల్లిదండ్రులు చెప్పాలనుకున్నది ఒకటేనండి, Yeah. మీరు మీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. నారాయణ చైతన్య కాలేజీల్లో కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదండి. పిల్లలు చనిపోయిన రెస్పాన్సిబిలిటీ లేదు, మెయింటైన్ చేసే కెపాసిటీ లేనప్పుడు మానేయాలండి. మీరేమన్నా ధర్మసత్రం నడుపుతున్నారా? మేము క్వశ్చన్ చేయకుండా ఉండడానికి డబ్బులు తీసుకొని సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకుండా 5వ ఫ్లోర్ నుంచి కిందకు వచ్చేంత వరకు మీరు ఏం చేస్తున్నారు? చనిపోయిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? వచ్చి అపాలజీ చెప్పాల్సిన బాధ్యత లేదా? మా పిల్లోడే దూకాడండి, దూకడానికి అవకాశం, మైనర్ పిల్లోడు దూకడానికి అవకాశం ఎందుకు ఇచ్చారు అసలు? మీరేమన్నా మేము దండరు మేము అనాథ శరణాలను ఏం జాయిన్ చేయలేదండి. డబ్బులు ఇచ్చి జాగ్రత్తగా చూసుకుంటాం అంటేనే నేను జాయిన్ చేశానండి. నేను చెక్ చేసుకుంటే ప్రతి ఫ్లోర్ కి ఒక వార్డెన్ ఉంటాడు, ప్రతి జాగ్రత్తగా రాత్రిపూట చూసుకుంటారు, తలుపులు వేస్తారని అని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి అడుగుతుంటే మీరు జైల్లో పెట్టాలనుకుంటున్నారా అని అంటాడండి ఆ ప్రిన్సిపల్. ఈ రోజు వరకు సరైన సార్ నా పిల్లోడి కోసం ఆ రోజు నేను మాట్లాడకపోవడం వల్ల ఇంతమంది జరిగాయి. ఈ రోజు నేను మాట్లాడడానికి కారణం ఏంటి అంటే, సార్ మీరు లాస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు నేను మీకు రియాక్ట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే కాస్త ఒక 10 ఈ వార్త తెలియాలి, తల్లిదండ్రుల వరకు చేరాలి అనే ఉద్దేశంతో నేను చెప్తున్నానండి. దయచేసి పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు మీ పిల్లల్ని వివరం కనుక్కోండి. ఏదైనా డిప్రెషన్ లో ఉంటే చెప్పండి. ఆ కాలేజీని ముందు ఇది అందరూ బాధ్యత వహించాలండి. కాలేజీలు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు బాధ్యత వహించాలి, అలాగే తల్లిదండ్రులు కూడా. ఎందుకంటే సార్ పిల్లల్ని జాయిన్ చేయాలంటే చదివించాలనే ఉద్దేశంతోనే మేము జాయిన్ చేస్తాం, కానీ మా తప్పు అంటూ సార్ పిల్లలు ఫస్ట్ లో మారం చేస్తారండి. మారం చేస్తాం అనుకున్నాం కానీ మేము ఇంకా అంతకంటే ఏం అనుకోలేదు సార్. మీ పిల్లల్ని గమనించుకోండి. నాకు జరిగిన బాధ ఇంకొక తల్లిదండ్రులు జరగకూడదని తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మాట్లాడుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం. ఇదే విషయంపై ఇంకొకసారి మనం చూసుకున్నట్టయితేగా ఇప్పుడు మనం ఇదే కాదు, ఇంతకుముందు గతంలో 4 Sides టీవీ కూడా దీని మీద ప్రత్యేక దృష్టి సారించింది. అలాగే మనం మెడికల్కు సంబంధించిన మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా చాలా వరకు మనం సమాచారం సేకరించడం జరిగింది. ఏదైతే మెడికల్ కాలేజెస్ ఓపెన్ చేశారో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలు ఉన్నారో అక్కడ ఎంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారో, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక, వాళ్ళు ఫ్యాకల్టీ లేక, విద్యార్థులు ఎంత సతమవుతున్నారో విద్యా బోధన చేయడానికి. మెడికల్ ఫీల్డ్లో ప్రవేశం తీసుకున్న తర్వాత కూడా వారు కనీసం ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా వాళ్ళకు చదువు చెప్పే నాదులు లేనట్టుగా చాలామంది మనం చూసాము, చాలా విషయం చూసాము. దానికి సంబంధించింది ప్రతి చోట నిఘావలసిన, సర్వీలెన్స్ పెట్టవలసిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విద్యార్థి నాయకులు దీనికి సంబంధించినటువంటిది ఇప్పుడు 4 Side టీవీ నిర్వహించినటువంటి మంచి అవకాశాన్ని, అలాగే 4 Side టీవీ ఇదే తరుణంలో నిర్వహించడం అనేటువంటిది కూడా మంచి విషయంగా భావిస్తా ఉన్నాం. ఇందాక మీరు ప్రస్తావించినటువంటి దాంట్లో మెడికల్ కి సంబంధించిన మెడికల్ కాలేజ్ ఇష్యూ సంబంధించినటువంటి మీరు లేవనెత్తారు. చాలా మంచి విషయం ఏంటంటే అసలు దరిద్రమైనటువంటి పరిస్థితి ఈ మెడికల్ కాలేజీలలో నెలకొంది. ఏంటి అంటే ఖమ్మంలోనే మొన్న రీసెంట్ గా ఇక్కడ ఇదే ఖమ్మం జిల్లాకు సంబంధించిన మెడికల్ కాలేజీలో అక్కడ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేయడం వల్ల, జూనియర్ కు ర్యాగింగ్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ ఆ విద్యార్థిని వేధింపులకు గురి చేయడం వల్ల గుండు కొట్టించినటువంటి పరిస్థితి మనం చూసినాం. అంటే ఆ అబ్బాయి మానసిక స్థితిని దెబ్బతీసేటువంటి విధంగా, ఆ అబ్బాయిని వేధింపులకు గురి చేసేటువంటి విధంగా, ఆ అబ్బాయిని మానసికంగా హింసకు గురి చేసేటువంటి విధంగా అతను చర్యలు తీసుకున్నాడు. చర్యలు తీసుకున్న తర్వాత అక్కడ కనీసం ప్రిన్సిపాల్ గా ఉన్నటువంటి వారైనా సరే స్పందించారనంటే కనీసం ఎక్కడ కూడా స్పందించినటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది. ర్యాగింగ్లు, ఈవ్ టీచింగ్లు అరికట్టాలి అని చెప్పేసి చెప్తున్నటువంటి ప్రభుత్వము ఇలాంటి మెడికల్ కాలేజీలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటా ఉంటే, ఇదే ఖమ్మం జిల్లా కేంద్రంలో నడిబొడ్డున ఉన్నటువంటి 3 మినిస్టర్లుగా ఉన్నటువంటి ఇక్కడే ఇలాంటి ఘటనలు జరుగుతా ఉన్నాయనంటే మామూలు జిల్లాలలో మామూలు చోట్ల ఇలాంటి ఘటనలు అనేటువంటివి కూడా పెరిగిపోతా ఉన్నాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఇలాంటి ఘటనలు కూడా అరికట్టాలని చెప్పేసి PDS గా మేము తెలియజేయడం జరుగుతా ఉంది. ఓకే, స్టాలిన్ గారు మీరేమైనా లాస్ట్ కంక్లూడెడ్ గా ఏమైనా ఇచ్చేయదలుచుకున్నారా, సలహాలు ఇవ్వదలుచుకున్నారా? రైట్ సార్, లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే ప్రభుత్వం అంటే ముఖ్యంగా మనం వ్యవస్థగా చేసినటువంటి హత్యలు అనేవి భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే స్టూడెంట్స్ అందరినీ కూడా ఇంతకన్నా ఉద్రేకితులు చేసింది, ఆత్మహత్య చేసినట్టు చేసిందంటే ఈ పరిస్థితులు కల్పించింది ఈ వ్యవస్థే కల్పిస్తుంది సార్. ముఖ్యంగా మీరు అన్నట్టు మెడికల్ బోర్డులకు సంబంధించి ఏంటంటే జిల్లా కోటి ఏదో అత్యంత ప్రతిష్టగా ప్రభుత్వం నెలకొల్పినప్పటికీ
ఇంతవరకు కూడా పూర్తి స్థాయిలో మెడికల్ బిల్డింగ్ కట్టలేదు సార్. Yeah. ఇంకొక విషయం ఏంటంటే కొత్త కోర్సులను కూడా ఇంట్రొడ్యూస్ చేసింది. అందరూ అల్లైడ్ హెల్త్ సైన్స్ అని చెప్పేసి AHS కోర్స్ ఉంటాం సార్, BSc కి సంబంధించి. Yeah. సో దాంట్లో ఒక క్లాస్ జరగక, ఒక ఎగ్జామ్ జరగక, ఒక ల్యాబ్ జరగక 97% మంది స్టూడెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో ఫెయిల్ అయిపోయింది సార్. 97% మంది ఫెయిల్ అయినప్పుడు హెల్త్ యూనివర్సిటీకి మేము ఎప్పుడైతే పోయినామో నిర్లక్ష్యపు సమాధానాన్ని మేము తెలుసుకున్నాం అక్కడ. అంటే కేవలం వాళ్ళు పేపర్ మీద పెట్టడం కోసం, దారాదత్తం చేయడం కోసం వీళ్ళందరినీ కూడా వెళ్ళగొట్టే పరిస్థితులకు ఉన్నారు సార్. వాళ్ళకొబ్బరికి కూడా హాస్టల్ ఫెసిలిటీస్ లేవు, వాళ్ళకొబ్బరికి కూడా ప్రత్యేకమైన క్లాసులు లేవు, ప్రత్యేకమైన తరగతి గదులు లేవు, ఏమి లేవు అసలు. యా స్టాలిన్, దీని విషయంపై మరొకసారి మనం మెడికల్ కాలేజీల మీద స్పెషల్ ఫోకస్ ఒకటి పెట్టదలుచుకున్నాము. దాని మీద ఖచ్చితంగా దీనికి సంబంధించి మనం ఇంకా సమాచారం సేకరిస్తున్నాము. అదే నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం మన గిరీష్ తండ్రి అనేటువంటి విజయ్ కుమార్ గారు, మీరు ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకున్నారా లాస్ట్కు పేరెంట్స్కు? గవర్నమెంట్కి అయితే మనం ఖచ్చితంగా ఈ సందేశాన్ని అందజేశాం, కానీ పేరెంట్స్కు ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారండి? సార్, నేను తల్లిదండ్రులకు చెప్పగలిగేది ఒకటేనండి. నేను పడే బాధ ఇంకొకళ్ళు పడకూడదు అనే ఉద్దేశంతోనే ఎవరన్నా డబ్బులు ఇస్తా అన్నా నేను ఈ రోజు వరకు డబ్బులు తీసుకోలేదండి. ఎలక్ట్రిసిటీ బోర్డు కూడా నాకు కాల్ చేసి డబ్బులు తీసుకెళ్ళండి అన్నారు. నా వినతి, ఆ పిల్లలు అక్కడ ఇంకెంతమంది చనిపోతారో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసి కాలేజీలకి పర్మిషన్ ఇవ్వాలి. చిల్డ్రన్స్ రైట్స్ కోసం పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డబ్బులు తీసుకోకుండా చిన్నపిల్లలు చనిపోతున్నారే, అలాంటి పిల్లలకి న్యాయం జరగాలి. కనీసం వాళ్ళకి పనిష్మెంట్ సార్, కాలేజీకి కనీసం పనిష్మెంట్ అంటూ జరిగితే వాళ్ళు ఇంకోసారి ఆ తప్పు చేయడానికి భయపడాలండి. అలాగే నేను తల్లిదండ్రులకు చెప్పేది ఏంటి అంటే, మీ పిల్లలు జాయిన్ చేసే దగ్గర ఆ కాలేజీకి పర్మిషన్స్ ఉన్నాయా లేదా, మీ పిల్లలు అక్కడ కంఫర్ట్ గా ఉన్నారా లేదా, తిండి సరిగ్గా ఉందా లేదా. రీసెంట్ గా ఒక మేడం లేడీస్ కాలేజ్ చెక్ చేశారండి. అది 2 రోజులు న్యూస్ గానే నిలబడిందని, కానీ ఆ తర్వాత దాని రియాక్షన్ ఎంతవరకు ఉంది ఏంటి అనేది తెలియట్లేదండి. దాన్ని చూసుకొని తల్లిదండ్రులు ఈ విద్యా సంవత్సరంలో అయిపోయింది, నెక్స్ట్ విద్యా సంవత్సరానికైనా మీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు, ఎందుకంటే ఇంకా ఆప్షన్స్ ఏమి లేకే జనాలు జాయిన్ చేస్తున్నారండి ఆ విద్యా సంస్థల్లో. ఇక నుంచి ఆ చైతన్య నారాయణ కాలేజీలు, ఎందుకంటే అక్కడే ఎక్కువ జరుగుతుందండి. కాలేజీ వాళ్ళకి కూడా నేను చెప్పేది అంటే, మీ కాలేజీలో ఏం జరుగుతుంది, ఎంతమంది చనిపోవడానికి కారణం ఏంటి, ఏం మార్పులు చేసుకోవాలి మనం అని చూసుకొని, నేను ఇప్పుడు వాళ్ళతో ఫైట్ చేసినందువల్ల ఉపయోగం ఉందో లేదో నాకు తెలియదండి. ఆ పిల్లలు ఎందుకు చనిపోతున్నారు అని చెక్ చేసుకుంటూ, ఆ ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళ కాలేజీ యాజమాన్యంలో అలా జరగకుండా చూసుకోవడానికి ఇక నుంచైనా జాగ్రత్తలు తీసుకుంటారని, ఆ పర్మిషన్స్ అయ్యి ఆ పిల్లలు దూకేటప్పుడు ఆ పిల్లలకి ఎలాంటి ప్లేస్ వాతావరణం కల్పించాలి, వాళ్ళు ఇలా ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారనే పాయింట్ ని గ్రహించి ఈ 2 వైపుల నుంచి కూడా ఆ జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఈ రోజు మనం చూసాము, కన్నా కొడుకు కూడా ఒక ఈ కాలేజీలకు సంబంధించిన అక్కడ తనకున్న కొడుకు ప్రాణం విడిచిపెట్టినా కూడా ఏ డబ్బులు వాళ్ళు ఏదైతే ఇస్తానన్నా కూడా ఆ వేరే వారికి ఎవరైతే ఉన్నారో కన్న కొడుకులకు ఎలాంటి మళ్ళీ ఈ దుస్థితి రాకూడదు అని మన విజయ్ కుమార్ తన బాధను వ్యక్తం చేస్తూ, కేవలం రాష్ట్ర ప్రభుత్వాలే కాకుండా కన్న తల్లులు కూడా, అంటే ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ బాధ్యతలు కూడా ఉన్నారు. ఎవరైతే కాలేజీలో వారిని అడ్మిషన్స్ ఇచ్చేటప్పుడు సరైన సమయంలో చూసుకొని పఠిస్తున్నారా లేదా అనే చూసుకొని మీరు వారిని ప్రవేశించే దానికి అడ్మిషన్స్ తీసుకోండి అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ చర్చా కార్యక్రమానికి మనం నిర్వహించడానికి సహాయపడ్డ మన స్టాలిన్ గారికి, ఎస్ఎఫ్ఐ నాయకులంటి స్టాలిన్ గారికి, అలాగే డాక్టర్ కేశవులు గారికి, అలాగే PDSU నాయకులంటి ఆజాద్ గారికి కొన్ని కారణాల చేత సుమలత గారు మనకు రాలేదని మనకు మెసేజ్ పెట్టారు. మరి ఆమె చాలా బాధపడుతున్నారు. ఆమె ఆ బాధలో బహుశా నేను అనుకుంటున్నాను ఆమె ఈ డిబేట్లో వచ్చిన తర్వాత ఒక వేరే వాతావరణం ఉంటుండే, కాకపోతే ఆమె రానందుకు మేము దానికి చింతిస్తున్నాము. అది వేరే ఏంటంటే, డాక్టర్ కేశవులు గారు ఏదైతే ఉన్నారో సైక్రాటిస్ట్ చాలా మంచి సలహాలు ఇచ్చారు, దాన్ని పాటిస్తారని ఆశిస్తూ రేపు మరొకసారి మీ ముందుకు వేరే అంశంపై తీసుకొని చర్చ పెడదాం. అప్పటిదాకా సెలవు. చూస్తూనుండండి ఫోర్సైట్స్ టీవీ.